హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, సో కాల్డ్ టీఎఫ్ఐ బానిసలని చెప్పుకుంటూ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మాకిష్టం అని చెప్పుకుంటూ, ఇలా మాట్లాడి చివరికి కట్టప్పలా మనకి వెన్నుపోటు పొడిచే కొంతమంది కట్టప్పలు, కొంతమంది తీవ్రవాదుల గురించి మాట్లాడుకుందాం. నిన్న యాక్చువల్‌గా ఒక వీడియో చూశాననమాట. ఐబొమ్మ మెయిన్ హెడ్ ఇమ్మాడి రవి తను అరెస్ట్ అయిన తర్వాత పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టారు. కింద కామెంట్లు స్క్రోల్ చేస్తుంటే సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. అంటే ఎలా ట్రీట్ చేస్తున్నారంటే ఒక క్రైమ్ చేసినోడిని లిటరల్‌గా రాబిన్ హుడ్‌లా ట్రీట్ చేస్తున్నారు ఆ మనిషిని. ఆ మనిషి చేసిన మంచేంటో కాదు, ఆ మనిషి చేసిన క్రైమ్‌ని సీరియస్‌గా తీసుకోవాలి మనం బేసికల్‌గా. ఇప్పుడు ఒక క్రైమ్ సస్పెక్ట్‌ని అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తున్న ఒక ప్రొడ్యూసర్‌ని గాని, ఒక థాట్ ప్రాసెస్‌ని ముందుకు తీసుకెళ్ళి చేస్తున్న ఒక డైరెక్టర్‌ని గాని, వాళ్ళ టైమ్‌ని, వాళ్ళ ఎఫర్ట్స్‌ని పెట్టి చేస్తున్న యాక్టర్స్‌ని గాని, కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న సినిమాని గాని చంపేస్తుంది ఈ పైరసీ అనేది. చంపేస్తున్న దానికి మనం ఏం చేస్తాం? దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమన్నా అంటే కొంతమంది వచ్చేస్తారు కొన్ని వీడియోలు తీసుకొని. ఏంటి మిడిల్ క్లాసోడు సినిమా చూడలేకపోతున్నాడు. మిడిల్ క్లాసోడికి అసల సినిమా అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఇలా ఐబొమ్మకే మూవీ రూల్స్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌కి అలవాటయిపోయామని మాట్లాడుతున్నారు. ఓకే. యాహ్! వాలిడ్ పాయింట్. కాకపోతే నాకు అర్థం కాని సినారియో ఏంటంటే, ఇప్పుడు ఐబొమ్మ లాంటి ప్లాట్‌ఫార్మ్ మనం వాడుతున్నాం. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో తినడానికి తిండి లేదు కదా అని చెప్పేసి, నువ్వు పక్కింటోడికెళ్ళి ఒక క్రైమ్ కమిట్ చేసి వాడి ఇంట్లో తిండి తీసుకొనొచ్చి తినడం. దాన్ని దొంగతనం అంటారు బేసికల్‌గా. సో, 'ఐబొమ్మ' ఇమ్మడి రవి చేసిందదే. ఇన్ని వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నాడు. ఆ క్రైమ్‌లో అందరూ బాధ్యులవుతున్నాం. మూవీ థియేటర్ దగ్గర టికెట్స్ ఎందుకు ప్రైజింగ్ పెరుగుతున్నాయి? యాహ్! ఇట్స్ ఎ వాలిడ్ పాయింట్. కాకపోతే ఈ రోజుకి కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి. ఎందుకు మా కాకినాడలోనే ఉన్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్స్. అక్కడ రూ. 75కే మనకు టికెట్ ఉంటది సినిమా చూడడానికి. ఒక 1 వీక్ దాటెళ్తాం. సినిమా హైక్స్ పెడుతున్నారు. బడ్జెట్‌లు పెంచుతున్నారు. కాకపోతే దాని తర్వాత నుంచి ఒక 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత మనకి దాని హైక్ తగ్గుతుంది గదా! అప్పుడెళ్తాం. సినిమా లవర్స్ అనేవాళ్ళు అలా జేస్తారు. ఎందుకు సాయంత్రం అయ్యేసరికి దొంగ ప్లాట్‌ఫార్మ్‌లో మన సినిమాలు చూడడం? పోనీ అవేమన్నా సేఫా అంటే అది కాదు. నీ డేటా అంతా తీసుకెళ్ళి ఎవడికో అమ్ముకుంటాడు. దానివల్ల డబ్బులొస్తున్నాయి. ఆడేం ఫ్రీగా మనకు సర్వీస్ ఇవ్వట్ల. నీ పర్సనల్ డేటా, నువ్వేమని మాట్లాడుతున్నావో, నువ్వెవరెవరితో చాటింగ్‌లు చేస్తున్నావో, నీ పర్సనల్ గ్యాలరీ, నీ ఫోటోలు మొత్తం అన్నీ ఆడి దగ్గరుంటాయి. మీకు ఇప్పుడు ఆ నొప్పి తెలీదు. మీ ఇంట్లో లేడీస్‌వో, లేకపోతే ఎవరో ఒకళ్ళవో కొన్ని పర్సనల్ డేటాస్ బయటకొచ్చినియనుకో, అప్పుడు తెలుస్తది నొప్పి. ఇప్పుడు చాలా సపోర్ట్ చేసేస్తాం. మనకి ఈజీ కదా! చాలా ఈజీగా కామెంట్‌లు పాస్ చేసేస్తాం. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా జరిగితే, లేదంటే దానివల్ల నువ్వు నష్టపోయిన రోజొస్తది చూసావా? ఆ రోజు బాధపడతావు. ఇప్పుడు థియేటర్స్ దగ్గరికి మళ్ళొద్దాం. ఈ రోజుకి కూడా కాకినాడలో సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. మీ ఊర్లో కూడా సింగిల్ స్క్రీన్స్ ఉండే ఉంటాయి. లేదు అంటే ఆ విషయం కూడా చెప్పండి. నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. ఇప్పుడు కాకినాడలో దగ్గర దగ్గర 4-5 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి. దాంట్లో రూ. 75కి టికెట్స్ ఉన్నాయి. రూ. 75 పెట్టి టికెట్ కొనుక్కొని చూడలేనోళ్ళు నాకు కనిపించట్లేదు. ఈ ప్లాట్‌ఫార్మ్స్ వల్ల ఏం జరుగుతుందంటే, ఆ రూ. 75 అనే ఎందుకు పెట్టాలి అనే స్టేజ్‌లో ఉన్నాం. ఈరోజు మా కాకినాడలో ఉన్న రేట్స్ చెప్తున్నాను. రూ. 70 నేల టికెట్. దాని తర్వాత రూ. 177 ఏమో ఐనాక్స్. మల్టీప్లెక్స్‌లన్నిట్లో కూడా 177, రిక్లైనర్స్‌కెళ్తే 295. ఇవి ప్రైజెస్. సో, 75లో చూడొచ్చు సినిమా. 175తో చూడొచ్చు సినిమా. 295 కూడా చూడొచ్చు సినిమా. రూ. 75 పెట్టి ఈరోజు సినిమా చూడగలం. యాక్చువల్‌గా దొంగతనంగా చూడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి పాప్‌కార్న్ రేట్స్, ఫుడ్ రేట్స్ అవన్నీ ఎక్కువంటే యాహ్! ఇది ఇది మాట్లాడాల్సిన విషయం. దీని మీద టాపిక్ చేయండి. దీని మీద డిబేట్ చేయండి. దీని మీద మాట్లాడండి. కానీ సినిమా టికెట్‌లు ప్రైజింగ్‌లు పెడుతున్నారు. మీరు హీరోలకి రెమ్యూనరేషన్స్ ఇస్తున్నారు. లేకపోతే ఇంతింత ఎఫర్ట్స్ పెట్టేస్తున్నారు సినిమా మీద. దాని డబ్బంతా మా దగ్గర నుంచి లాగేస్తున్నారు అని మాట్లాడితే స్టార్టింగ్‌లో చూడొద్దు. ఫ్యాన్ షోకెళ్ళి ఎవరు చూడమంటున్నారు? ఒక 10 రోజుల తర్వాత చూడండి. ఒక నెల రోజుల తర్వాత ఎలాగో ఓటీటీలో వస్తున్నాయి. సరే ఓటీటీలు అంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో వచ్చేసిన తర్వాత సినిమాలు దానికి మళ్ళీ డబ్బులు కట్టాలి. దానికి చూడాలంటే వి ఆర్ జస్ట్ కన్జ్యూమింగ్ దేర్ కంటెంట్. వాళ్ళ కష్టాన్ని మనం డబ్బులు పెట్టి చూస్తున్నాం. దాంట్లో తప్పేముంది నాకర్థం కాదు. దాన్ని ఒకడు దొంగతనం చేసి పబ్లిక్ డొమైన్‌లో ఒక వెబ్‌సైట్‌లో పెట్టి అమ్మేస్తున్నాడు మనకి. అది కూడా దేని కాస్ట్‌కి? ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి కాదు. నీ పర్సనల్ డేటా తీసుకొని అమ్ముతున్నాడు. కొన్ని బెట్టింగ్స్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నాడు. వాడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే పోలీసోళ్ళకి ఛాలెంజ్ చేసే రేంజ్‌కెళ్ళిపోయింది ఆడిది. సో, ఇలాంటి క్రైమ్‌ని కమిట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయకండి. వాళ్ళని హీరోలని చేయకండి బేసికల్‌గా. వాళ్ళని హీరోలని చేసినా సరే అది కూడా క్రైమ్ అవుతుంది. సో, నిన్న కూడా తెలంగాణ పోలీస్ వారు చాలా క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు. ఎవరైనా సరే తెలంగాణ పోలీస్ మీద గాని, యాక్చువల్ పోలీస్ మీద గాని ఇలాంటివి ఏమన్నా మీమ్స్ గాని, కంటెంట్లు గాని చేస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి సీరియస్‌గా వార్న్ చేయడం జరిగింది. సో, కొంచెం ఆలోచించి మనం రియాక్ట్ అవుదాం. ఎందుకంటే
క్రైమ్ చేసిన వాడిని సపోర్ట్ చేయడం కూడా క్రైమ్‌తో సమానమే. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పట్టిన క్యాన్సర్ లాంటిది పైరసీ అనేది. సో, దాన్ని కొంచెం సేవ్ చేద్దాం దాని నుంచి సినిమాని. ఇమ్మాడి రవి అనేవాడు దగ్గర దగ్గర అప్పుడెప్పుడో వచ్చిన సినిమాల నుంచి మొన్నొచ్చిన సినిమాల వరకు 21,000 సినిమాల డేటా వాడి దగ్గర ఉంది అంటే ఏ రేంజ్ నెట్‌వర్క్ బిల్డ్ చేసుకున్నాడో, అది ఎవరి వల్లో, ఏంటో మనం ఆలోచించాల్సిన విషయం. ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. తెలుగు సినిమా ఇండస్ట్రీని కాపాడండి. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఎందుకంటే మనం దానివల్ల ఎంటర్‌టైన్ అవుతున్నాం. మనకి ఒక నాస్టాల్జియా ఫీలింగ్‌నిస్తాయి ఆ సినిమాలనేవి. మీరు గాని, నేను గాని ఎవరన్నా సరే మనకొక అభిమాన యాక్టర్ ఉన్నారంటే దానికి ఆయన్ని చూడడానికి ఎళ్తాం మనం. సో, అది ఇంపాక్ట్ సినిమా అనేది మన లైఫ్‌లో చూపిచ్చేది. ఒక చిన్న సీన్ జరిగితేనే అరే! ఈ సీన్ మన లైఫ్‌లో నిజంగా జరిగింది కదరా! అనే ఫీలింగ్‌తో ఉంటాం. సినిమాలో దాన్ని మనం పెద్ద తెర మీద చూసుకొని ఆనందపడతాం. ఇలాంటి ఆనందాలనిచ్చే సినిమాని మనం చంపేసుకుంటే ఇంక దానికసల రీజన్ ఏముంది? కరెక్ట్ కాదని నా ఫీలింగు. ఇది నా పర్సనల్ వెర్షన్ బాధేసి మాట్లాడుతున్నాను. సో, డోంట్ ఎంకరేజ్ పైరసీ. ప్లీజ్ ఇమ్మాడి రవి ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే వాడు చేస్తున్న యాక్చువల్ బిజినెస్. మీ పర్సనల్ డేటాను వాళ్ళకి వీళ్ళకి అమ్ముకొని, మీ పర్సనల్ డేటాలు అందులో ఏమున్నాయో కూడా తెలీదు. తలుచుకోవడానికి భయంకరంగా ఉంది. ఎందుకంటే వాడు ఈజీగా వార్నింగ్స్ ఇస్తున్నాడు. పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నాడు. గవర్నమెంట్‌ని ఛాలెంజ్ చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారే ఆ మనిషి మీద ప్రౌడ్‌గా లేరు. వాడికి మనం సపోర్ట్ చేస్తే మన ఫ్యామిలీలు మన గురించి ఏమనుకుంటాయి? మన సిట్యుయేషన్ ఏంటి రేపొద్దున్న? సో, వద్దు. మనం ఒక దేశంలో బతుకుతున్నాం. దాంతో ఉన్నాం. సో, డోంట్ ఎంకరేజ్ పైరసీ. సినిమాని చంపేయకండి. సినిమాతో జాగ్రత్తగా ఉందాం. సినిమాని ఎంజాయ్ చేద్దాం. సినిమాని సెలబ్రేట్ చేసుకుందాం. రిలీజ్ వచ్చినా సరే అద్భుతమైన కలెక్షన్స్ ఇస్తున్నాం మనం. గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాం సినిమాల్ని. అలాంటి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుందాం సినిమాని. ఈ ప్లాట్‌ఫార్మ్ పోయిందండి, ఇంకో ప్లాట్‌ఫార్మ్ పోయిందని ఇంకో ప్లాట్‌ఫార్మ్ ఎన్నొచ్చినా సరే మనం ఇలాగే నిలబడాలి సినిమాతోనే. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మాట్లాడిన మాటలు మీకేమన్నా సెన్సిబుల్‌గా అనిపించి మీరు కూడా రిలేట్ అయ్యి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సినిమా టాపిక్స్ వస్తుంటాయి. కొంచెం మంచి వెర్షన్స్ వస్తుంటాయి. యాహ్! థాంక్ యూ. దట్స్ ఇట్. బై.